అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. ఇక లెట్ కూడా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ తర్వాత రజత్ పటీదర్, తర్వాత భువనేశ్వర్ కుమార్, తర్వాత కృణాల్ పాండ్యా అద్దరిపోయే స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఏం మాట్లాడారు అని అయితే మనమైతే చూద్దాం. ఫస్ట్ రజత్ పటీదర్ ఏం మాట్లాడారంటే, నిజంగా ఆర్సీబీ గెలిచింది, ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది అవును కదా, కానీ మేమైతే డిజర్వింగ్ అయితే కాదు, మాకు యోగ్యత లేదని చెప్పచ్చు అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అంటే ఈ స్కోర్ని, రాయ్పూర్లో ఈ స్కోర్ని నిజంగా మా బ్యాటింగ్ స్టాండర్డ్స్కి ఈజీగా చేయాల్సింది, కానీ ఈజీగా చేయాల్సిన స్కోర్ని కష్టతరంగా చేసుకున్నాము. నిజంగా గెలిచినా కూడా ఆనందం లేదు, గెలిచినా కూడా తృప్తి లేదు. ఈజీగా గెలవలసిన మ్యాచ్ని కష్టతరం చేసుకున్నాము. అంటే ఈ మ్యాచ్కి ముంబై ఇండియన్స్ డిజర్వింగ్ అయితే ఉన్నింది. ఫైనల్గా మేము మ్యాచ్ గెలిచినా కూడా నాకు డిజర్వింగ్ లేదు, మాకు యోగ్యత లేదు అనే తర రజత్ పటీదర్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. రాయ్పూర్లో పిచ్ అయితే కష్టంగానే ఉంటుంది, ఫస్ట్ మ్యాచ్ కాబట్టి అవునా కదా. కృణాల్ పాండ్యా తప్పితే ఇంకెవరు బాగా ఆడలేదని చెప్పచ్చు. దాని తర్వాత అంటే కృణాల్ పాండ్యా బ్యాటింగ్ని అయితే పొగడేశాడు రజత్ పటీదర్. దాని తర్వాత భువనేశ్వర్ కుమార్ 6, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ని అయితే పొగడేశాడు రజత్ పటీదర్. టాప్ 1లో అయితే ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దాని తర్వాత భువనేశ్వర్ కుమార్ ఏం మాట్లాడాడు తెలుసా, అంటే బ్యాటర్లు కూడా తడుచుకునేలా బౌలింగ్ అయితే చేస్తున్నావు, తర్వాత చాలా స్వింగ్ అయితే చేస్తున్నావు, అది కాకుండా ఈ మ్యాచ్లో నీకేం నచ్చింది అని అయితే క్వశ్చన్ అయితే అడుగుతారు భువనేశ్వర్ కుమార్ని. భువనేశ్వర్ కుమార్ అయితే చెప్తాడు, నిజంగా చెప్పాలంటే చాలామంది మోటివేట్ చేస్తారు టీంని, కానీ ఈ మోటివేషన్ వర్డ్ అనేది నాకు ఇష్టమైతే ఉండదు. మోటివేట్ అనేది ఏదో ఒక వీడియో చూసిన తర్వాత ఎవరో ఒకరు మోటివేట్ చేసిన తర్వాత అది కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది మైండ్లో అవునా కదా. మోటివేషన్ అనేది టెంపరీ, అది నాకు ఇష్టం లేదు. ఆ మోటివేషన్ నుంచి నేను ఇలా ఆడలేదు, నా డిసిప్లైన్ దీనికి కారణం. అంటే ఇప్పుడు ఆర్సీబీ టీంలో కొంత ఫిజియోలు ఉన్నారు, తర్వాత ట్రైనర్లు ఉన్నారు, అది కాకుండా నాకే పర్సనల్గా ట్రైనర్ తర్వాత ఫిజియోలు అయితే ఉన్నారు. నా ఈ పర్ఫార్మెన్స్కి వాళ్ళు కూడా కారణం, వాళ్ళు కూడా ఈ క్రెడిట్ అయితే చెందుతుందని అయితే భువనేశ్వర్ కుమార్ అయితే చెప్పాడు. ఈ మ్యాచ్లో నీకు ఇష్టమైంది ఏంటి అని అడిగితే భువనేశ్వర్ కుమార్ ఆన్సర్ అయితే చెప్తాడు, నేను కొట్టిన 6. ఎందుకంటే 4 వికెట్లు అయితే తీసా, చాలా బాగా బౌలింగ్ చేశా, చాలాసార్లు అయితే బౌలింగ్ చేశా, చాలా ఇంపార్టెంట్ టైంలో ఇంపార్టెంట్ వికెట్స్ని పడగొట్టా. ఇదేమైంది నాకేం పెద్ద మ్యాటర్ ఏం కాదు, 4 వికెట్లు తీసింది పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ టీం కష్టాల్లో ఉన్నప్పుడు 6 కొట్టాను కదా, ఇదే నాకు చాలా ఎంజాయ్ చేశా. నేను 6 కొట్టిందే నాకు చాలా ఎంజాయ్ చేశా, చాలా సంవత్సరాలు గుర్తు పెట్టుకునేస్తాను దీన్ని అవునా కదా. చాలామంది ఇప్పుడు బౌలింగ్ చాలాసార్లు అయితే ఇంపార్టెంట్ వికెట్లు అయితే తీశాడు, 4 వికెట్లు కూడా తీశాడు అవునా కదా. ఇదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు, నాకు ఎంజాయ్ చేయలేదు, కానీ 6 కొట్టా కదా, ఆర్సీబీ కష్టాల్లో ఉన్నప్పుడు 6 కొట్టా కదా ఇంపార్టెంట్ టైంలో, దాన్ని నేను చాలా ఎంజాయ్ చేశానని భువనేశ్వర్ కుమార్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. దేని గురించి మీరేమంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ వేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.